హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ మిస్టర్ సీఈఓ 29వ భాగాన్ని వినేద్దాం. కీర్తి వెళ్ళగానే నవ్వుకుంటూ ఐ లవ్ యూ కీర్తి అలియాస్ అమ్ము. నాలోని ఈ కొత్త మార్పు నీలో మార్పు తీసుకుని వస్తుందని అనుకుంటున్నాను అని అనుకుంటూ తన చేతిలో వెనక్కి వాలిపోతూ కీర్తితో చేసిన అల్లరి పనులు గుర్తు చేసుకుంటూ తనలోని తాను నవ్వుకుంటూ ఉన్నాడు. ఆ అబ్బాయి చేసిన పనికి కీర్తికి ఎలా ఫీల్ అవ్వాలో తెలియక కోపం, ఉద్రేకం, ఆవేశంతో కళ్ళల్లో నుంచి కన్నీళ్లు విడుస్తుంది. ఏంటి ఇలా ప్రవర్తించారు? నిజంగానే తన ప్రేమ చూపిస్తున్నాడా? లేదా నన్ను లొంగ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడా? ఎక్కువగా ఆలోచించకే చిట్టి మనసా అంటూ కీర్తి కళ్ళు తుడుచుకుంటుంది. తనకి తెలియకుండానే చిరునవ్వు అలా పలకరించి ఇలా వెళ్ళిపోతుంది. సాయంత్రం 5 గంటలకి కీర్తి ఏదో సీరియస్గా పని చేసుకుంటుంది. శ్రీ, అఖిల్ తన ఛాంబర్కొస్తారు. హాయ్ కీర్తి. వాళ్ళని చూడగానే లేచి నిలబడుతూ గుడ్ ఈవినింగ్ సార్ అంటుంది. ఫార్మాలిటీస్ దయచేసి వదిలేస్తావా ప్లీజ్ అన్నాడు అఖిల్. ఎంతైనా సడన్గా మారాలంటే కుదరదు కదా సార్. నువ్వు ఎవరిని ఎలాగైనా పిలుచుకో. ఐ డోంట్ వాంట్ దట్. బట్ నన్ను మాత్రం అన్న అనే పిలవాలి. ఎందుకింత ఎమోషనల్ అవుతున్నారు ఈ అఖిల్ సారు అని మనసులో అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగా కీర్తి శ్రీ ఒక లుక్ ఇస్తాడు అఖిల్కి. హే పోరా, తెలిసి కూడా తన దగ్గర సారు సార్ అంటూ పిలిపించుకోవడం నా వల్ల కావడం లేదు అన్నాడు. తన నోటితో అన్న అని పిలిపించుకోవాలని ఉంది అని మెల్లగా శ్రీ చెవులో ఊదుతాడు. ఎంతైనా సొంత రక్తం, ఆ మాత్రం ఫీలింగ్ ఉంటుందిలే అనుకుని చిన్న నవ్వు నవ్వాడు శ్రీ. అఖిల్కి కొంచెం ధైర్యం వచ్చింది. కీర్తిని డిమాండ్ చేసైనా అన్న అని పిలిపించుకోవాలనుకున్నాడు. ఏంటి కీర్తి, అన్న అనే పిలుస్తావు కదా అంటూ చైర్లో కూర్చున్నాడు. ట్రై చేస్తాను సార్ అని అంటుండగా సార్ కాదు అన్న, అంతే, అలా పిలిస్తేనే పలుకుతా అంటూ మూతి అటు పక్కకు తిప్పుకుంటాడు. వాడంతే వినడు కీర్తి, నువ్వు అన్న అనే పిలు అంటూ శ్రీ కూడా కూర్చో అని చెప్తాడు. అయ్యో, ఇప్పుడిప్పుడు అంటే కొంచెం కష్టం శ్రీ సార్, చెప్పండి ప్లీజ్ అంటూ కీర్తి కూడా కూర్చుంటుంది. ఒక్కసారి పిలిచే కీర్తి సంతోషించేస్తాడు కదా. కీర్తి కొంచెం ఇబ్బందిగానే అఖిల్ అన్నా అని పిలుస్తుంది. ఆ పిలుపు విన్న అఖిల్కి చిన్నప్పుడు అమ్ము పిలుపు గుర్తుకొస్తుంది. ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు గిర్రుమని తిరుగుతాయి. మొహం తిప్పుకొని కళ్ళు తెరుచుకుంటూ ఉంటాడు. శ్రీకి అర్థమవుతుంది అఖిల్ బాధ. భుజం మీద చెయ్యి వేస్తూ పిలిచాడు. థ్యాంక్ యూ కీర్తి అన్నాడు కళ్ళు పూర్తిగా తెరుచుకుంటూ. కీర్తి ఇంకేం మాట్లాడదు. ఇంతకీ మీరు అంటుండగా పార్టీ గురించి ఏం ఆలోచించావు అని అడుగుదామని వచ్చాం. ఏం ఆలోచించావు కీర్తి అని అడిగాడు శ్రీ. ఆ మాట అడగగానే అభయ్ ప్రవర్తన ఒక్కసారిగా కళ్ళ ముందు మెదులుతూ పార్టీకి రాలేదంటే నేనే మీ ఇంటికి వస్తానని అభయ్ మాట గుర్తుకు రాగానే వస్తాను సార్ అని టక్కున చెప్పేస్తుంది. ఇద్దరు ఒకరి మొహాలకు చూసుకున్నారు. మంచిది అయితే ఇప్పుడే వెళ్ళి నువ్వు శ్రీజ ఇద్దరు రెడీ అయ్యాక అక్షయ్కి కాల్ చేయండి అంటూ ఉండగా అవసరం లేదు అంటూ ఒక గొంతు. అటువైపు చూస్తే అభయ్. కీర్తి లేచి నిలబడుతుంది. డోర్ క్లోజ్ చేసి నేను పిక్ చేసుకుంటాను, ఇప్పుడు వచ్చావంటే డ్రాప్ చేస్తాను అంటాడు అభయ్. ఓ, నువ్వే చేస్తావా, ఓకే ఓకే అంటాడు శ్రీ నవ్వుతూ చిన్నగా. అఖిల్ కూడా చిన్నగా నవ్వుతూ శ్రీ వైపే చూస్తాడు. హిహిహి, మీ ఇద్దరు ఇంతగా నవ్వడానికి ఏమీ లేదు, ముందు వెళ్ళండి అన్నాడు. వద్దు అంటుంది కంగారుగా కీర్తి. ఏమైంది కీర్తి, ఎందుకు అలా అరిచావు అని అడిగాడు అఖిల్. అభయ్కి అర్థమైంది కీర్తి కంగారు. చిన్న నవ్వు కాని మనసులో పెద్దగానే సంబరపడిపోతున్నాడు. ఏం లేదన్నా. అన్ననా, ఇదెప్పటి నుంచి అని ఆశ్చర్యంగా చూశాడు అఖిల్ వైపు. జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ బ్యాక్ నుంచే అన్నాడు అఖిల్ పళ్ళన్నీ కనిపించేలా నవ్వుతూ. హో గుడ్, కానీ ఆ పళ్ళు కాస్త ముయ్ అన్నాడు. టక్కుమని నోరు మూసేస్తాడు అఖిల్. థ్యాంక్ గాడ్ అంటూ శ్రీ, మీరు కూడా ఇంటికెళ్ళి రెడీ అవ్వండి, మేనేజర్కి చెప్పి మేనేజ్ చేసుకోమని చెప్పానులే. నేను కీర్తిని డ్రాప్ చేసి ఇంటికి వస్తాను. అవసరం లేదు సార్, నేను ఆటోలో వెళ్ళిపోతాను అంటుంది ఒక రకమైన భయంతో కీర్తి. అలా కుదరదు, అసలే శత్రువులు ఎక్కువ మేడం గారికి, కాబట్టి అలా పంపను, డైలీ నేనే పికప్ అండ్ డ్రాప్ అంటూ కీర్తి రా వెళ్దాం అంటూ మరో మాటకి తావు లేకుండా ముందుకు కదిలాడు అభయ్. శ్రీ, అఖిల్ కీర్తి వైపే చూడగా వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని కీర్తి కూడా తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుని బయలుదేరుతుంది. ఇద్దరు ఛాంబర్ దాటేశాక నాకెందుకో అభయ్ మీద అనుమానంగా ఉంది శ్రీ. ఏంటి, నీకు కూడా వచ్చిందా? అంటే నీకు వచ్చిందా? హా, కీర్తిని ఏదో చెప్పి భయపెట్టుంటాడనిపిస్తుంది. నీకేమనిపిస్తుంది? నీ మొహంలే, అంతలేదు, ఏదో చేస్తుంటాడు అంటూ చిన్న కన్నింగ్ స్మైల్ ఇస్తాడు అఖిల్. అంతే అంటావా అంటూ శ్రీ కూడా నవ్వుతాడు. వీళ్ళు కూడా ఇంటికి బయలుదేరతారు. అబ్బాయి వాళ్ళు కారులో వెళ్తుంటారు. కీర్తి ఏం మాట్లాడకుండా కారు విండోల నుంచి బయటికి చూస్తూ ఉంటుంది. ఏ కీర్తి. కీర్తి ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసుకుని అదే ఆశ్చర్యాన్ని మెయింటైన్ చేస్తూ మెల్లగా అబ్బాయి వైపు తిరుగుతుంది. ఏంటి
అంత పెద్ద కళ్ళు వేసుకొని చూస్తే భయపడిపోతానా? ఇప్పుడు మీరేమని పిలిచారు సార్ అంటుంది పళ్ళు గట్టిగా కొరుకుతూ. అబ్బాయి సైడ్లో కారు ఆపి కీర్తి ముందుకొస్తూ మొహంలో మొహం పెడుతూ కీర్తి దవడలు గట్టిగా పట్టుకుంటూ ఆ పళ్ళు ఇంకోసారి అలా కొరకకు ఓకే అంటూ ఒకసారి మొహం అంతా ఒకలాగా చూస్తూ ఉండగా కీర్తి కంగారు చూసి చిన్న నవ్వుతో కొంచెం దూరం జరుపుకుంటాడు. ఈ మహానుభావుడికి ఏమైంది? మెంటలెక్కిందా ఏంటి అనుకుంటూ ఉంటుంది మనసులో. కీర్తిని ఇంట్లో డ్రాప్ చేసి 1 గంటలో వస్తాను, నువ్వు నీ ఫ్రెండ్ రెడీగా ఉండండి అన్నాడు. అంటూ తిరిగి చూడకుండా ఇంట్లోకి వెళ్ళిపోయింది. కార్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు అభయ్. కార్ రావడం అప్పటికే గమనించిన భాగ్య, అయ్యో ఇంటికి రాకుండా వెళ్తున్నారేంటి అల్లుడు గారు, నువ్వు పిలవలేదా? అమ్మా మళ్ళీ వస్తానులే, లోపలికి రా. కీర్తి కీర్తి ఎప్పుడెప్పుడు వస్తుందా అని శ్రీజ ఎదురు చూస్తూ ఉంటుంది. కీర్తి రాగానే హాయ్ కీర్తి అంటూ పళ్ళన్నీ బయట పెడుతుంది. సారీ శ్రీజ, నీకు బోరు కొట్టిందా? అదేం లేదులేవే, ఆంటీ అక్క ఉన్నారుగా. నీకో సర్ప్రైజ్. ఏంటి? మనం ఒక చిన్న పార్టీకి వెళ్తున్నాం. పార్టీ అనగానే శ్రీజ ఫేస్ హ్యాపీ మూడ్లోకి మారిపోయింది. హో నిజంగా? ఎస్, 1 గంటలో రెడీ అవ్వాలి. పార్టీ ఏంటి కీర్తి అంటూ కరుణ వస్తుంది. కీర్తికి ఎక్స్ప్లెనేషన్ చేస్తుంది. సరే వెళ్ళిరా, అల్లుడు రమ్మని చెప్పాక వెళ్ళకపోతే బాగుండదు కదా అంటూ భాగ్య కూడా పర్మిషన్ ఇస్తుంది. శ్రీజ కీర్తి రెడీ అవ్వడానికి గదిలోకి వెళ్ళిపోతారు. అక్షయ్కి కాల్ చేసి చెప్పడం వల్ల అక్షయ్ కూడా ఇంటికి వచ్చి రెడీ అవుతాడు. శ్రీ, అఖిల్, అక్షయ్ రెడీగా ఇంట్లో హాల్లో కూర్చునుంటారు. అబ్బాయి రెడీ అయి కీర్తి దగ్గరికి బయలుదేరుతుంటాడు. కీర్తి శ్రీజ రెడీ అయి ఎదురు చూస్తుంటారు. సమయం 7 గంటలు. కీర్తి ఇంటికి అబ్బాయి వెళ్ళగానే అందరూ హాల్లోనే ఉంటారు. అందరినీ పలకరించి నీళ్లు మాత్రం తాగి బయలుదేరుతారు. అబ్బాయి కళ్ళు మొత్తం కీర్తి మీదనే. లైట్ రోజ్ కలర్ లాంగ్ టాప్ తో అచ్చు ఆ రోజా పువ్వు లాగానే ఉన్నావు అంటాడు మెల్లిగా, కీర్తికి మాత్రం వినిపించేలా. అని గొంతు సరి చేసుకుని కారు ముందు సీట్లో కూర్చుంటుంది. వెనకాల శ్రీజ కూర్చుంది. శ్రీకి కాల్ చేసి పార్టీ ప్లేస్ కి వచ్చేయనని చెప్పాడు అబ్బాయి. అందరూ కలిసి ఫేమస్ క్లబ్ ప్లేస్ కి రీచ్ అయ్యారు. పబ్ ఎంట్రీ ఇచ్చారు. అబ్బాయి చూపులు కీర్తి, అఖిల్ చూపులు శ్రీజ వైపు వెళ్తున్నాయి. అక్షయ్, శ్రీ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారు. కలర్ లైట్స్, డీజే మ్యూజిక్ తో పబ్ అంతా కోలాహలంగా ఉంది. అందరూ 18 నుంచి 30 వయసులో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అబ్బో 30 మీద కొంతమంది ఉన్నారు. కొంతమంది డ్రింక్స్, ఇంకొంతమంది డీజే మ్యూజిక్ లో ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళందరూ వెళ్ళి ఒక టేబుల్ దగ్గర కూర్చున్నారు. శ్రీ, అఖిల్ మాత్రం లైట్ గా డ్రింక్ చేయడానికి నిర్ణయించుకున్నారు. అబ్బాయి భయంతో అక్షయ్ తాగకూడదని డిసైడ్ అయ్యారు. సో నలుగురికి కూల్ డ్రింక్ చెప్పారు. అక్షయ్ని చూసి నవ్వుతూ ఉంది కీర్తి. కీర్తి ఎందుకు నవ్వుతుందో అక్షయ్కి బాగా తెలుసు. సైలెంట్ గా ఉండు కీర్తి ప్లీజ్ అంటూ మెల్లగా మాట్లాడాడు. ఏంటే మీ ఇద్దరి గుసగుసలు? అదేం లేదులే, నీకు మళ్ళీ చెప్తాను. ఈలోపు డ్రింక్స్ వచ్చాయి. జ్యూస్, డ్రింక్స్ తాగుతూ మాట్లాడుకుంటుంటారు. పబ్లో డ్రింక్స్ కొంచెం తాగేసరికి మత్తెక్కేసింది శ్రీ అఖిల్కి. ఆ మత్తులో డాన్స్ చేయడానికి వెళ్ళిపోయారు. అబ్బాయి వాళ్ళని చూస్తూ నవ్వుతున్నాడు. అన్న, మీరు వెళ్ళి డాన్స్ చేయండి. నో అని చిన్న నవ్వుతో సమాధానం చెప్పాడు. హే, మనం వెళ్దాం అంటూ కీర్తిని అడిగింది. నోవే, నువ్వెళ్ళి గంతలై అంది. పోవే, రారా అక్కి అంటూ అక్షయ్ చేతులు పట్టుకొని లాక్కెళ్ళింది శ్రీజ. శ్రీజని చూసి అఖిల్కి ఇంకా మూడ్ హైలోకి చేరుకుంది. హే కమాన్ లెట్స్ డాన్స్ అంటూ ఎగురుతూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నువ్వు వెళ్ళి కావాలంటే డాన్స్ చేయొచ్చు, నేనేమి అనుకోను. మీరేమైనా అనుకోండి, నాకు అవసరం లేదు. అసలు ఈ పబ్బులు పార్టీలు అంటేనే నాకు ఇష్టం లేదు. నీ బ్లాక్మెయిల్ వల్లనే వచ్చాను అంటూ చిరాగ్గా సమాధానం చెప్పింది. ఆ అబ్బాయి మనసు నొచ్చుకుంది. వాళ్ళని చూస్తూ కీర్తి నవ్వుతూ కూల్ డ్రింక్ తాగుతోంది. కీర్తి నవ్వులు పరవశించిపోతూ అబ్బాయి ఉన్నాడు. అలా గంటసేపు డాన్స్ చేసి అలసిపోయి వచ్చారు నలుగురు. వాహ్, ఏం డాన్స్, ఏమి డాన్సు, సూపర్ చేసావు శ్రీజ అన్నాడు అఖిల్. థ్యాంక్ యూ అంది. పట్టు పట్టు, బాగా కాకా పట్టు అన్నాడు అఖిల్. కాకా ఏంట్రా అంది శ్రీజ. జస్ట్ కామెడీ అంటూ ఏదో సైకిల్ చేశాడు అక్షయ్. ఇప్పుడే వస్తాను అంటూ అబ్బాయి అలా వెళ్ళాడు. మేం కూడా అంటూ శ్రీ, అఖిల్ కూడా వెళ్ళారు వెనకాలే. హే ఏంటే, నువ్వు అక్షయ్ని చూసి నవ్వుతూ ఉన్నావు? ఏంట్రా చెప్పేనా? అవును, నీ గర్ల్ ఫ్రెండ్ కూడా తీసుకుని వచ్చుండొచ్చుగా. ఏంటి, వీడికి గర్ల్ ఫ్రెండా? నాకు ఈ రోజే తెలిసింది అంటూ జరిగింది చెప్పింది కీర్తి. అంతే, ఒక్కటే నవ్వు అక్షయ్ ఫేస్ ఎలా ఉంటుందో తలుచుకొని శ్రీజ. ఆ సమయంలో అక్షయ్ని చూసుండాలి నువ్వు శ్రీజ. అయ్యో నా వల్ల కావడం లేదంటూ పొట్ట పట్టుకుని నవ్వుతూ ఉంటుంది కీర్తి. హే ఆపండి, ఇది మీకే ఓవర్గా లేదా అన్నాడు అక్షయ్. అస్సలు లేదు అంటూ శ్రీజ నవ్వుతుంది. అంటూ ఇద్దరు మళ్ళీ అక్షయ్ ఫేస్ చూశారు. ఇద్దరిని గుర్రమని చూస్తున్నాడు అక్షయ్.
ఏంటి అంతగా నవ్వుతున్నారు అంటూ వచ్చి కూర్చున్నారు ముగ్గురు. వెనకాలే డ్రింక్స్ ఇంకా స్నాక్స్ ఏదో బ్యారర్ తీసుకుని వచ్చాడు. మాకు ఓవర్ అన్నావుగా ఇప్పుడే, మీ అన్నకి చెప్పమంటావా అంది కీర్తి. కీర్తి ప్లీజ్ వద్దు, అలా రా దారికి. అడుగుతుంటే ఏంట్రా అలా కొనుక్కుంటున్నారు? అదేం లేదన్నయ్య, కీర్తికి డాన్స్ వేయాలని ఉందంట, కానీ నువ్వున్నావని ఆలోచిస్తుంది. అక్కీ అంటుంది సీరియస్గా. కీర్తి గురించి తెలిసిన అభయ్ అబద్ధాలు చెప్పకరా, ఏదో జరిగింది నా దగ్గర దాస్తున్నాను అంతేగా. ఓకే ఓకే అన్నాడు. అదేం లేదన్నా, చిన్న కామెడీ అక్కి మీద అంతే అంది శ్రీజ. అఖిల్ చూపులు మాత్రం శ్రీజ మీదనే ఉంది. అది శ్రీజాని తాకుతున్నాయి. శ్రీజ కూడా అఖిల్ వైపు ఒకే లుక్ ఇస్తూ అప్పుడప్పుడు చూస్తూ ఉంది. సరే, ఇక్కడ అయిపోతే డిన్నర్కి బయట వెళ్దాం అన్నాడు శ్రీ. వెళ్దాం అంటూ బయలుదేరారు. అందరూ కారు దగ్గరికి నడుస్తుండగా, శ్రీజ నువ్వు నాతో పాటు ఆఫీస్కి వస్తావా అని అడిగింది కీర్తి. నేనా? ఎందుకే? ఎందుకేంటే, ఇంట్లోనే ఉంటే బోర్ కొడుతుందిగా. కొన్ని రోజులు నాతో ఉన్నావంటే నీకు వర్క్ గురించి ఏమైనా ఐడియా ఉంటుంది. ఇప్పటి వరకు ఖాళీగానే ఉన్నావుగా, నేర్చుకుంటే మీ నాన్న బిజినెస్ చూసుకోవచ్చుగా. అది నిజమేలే గాని మీ బాస్ ఒప్పుకోవాలి కదే. ఎంతైనా కాబోయే భార్యని అడిగితే కాదంటాడా ఏంటి అంటూ కొంచెం శ్రీజ అనుమానాలు పోగొడుతుంది కీర్తి. ఆహా, అది నిజమేలే అంటూ నవ్వుతుంది. రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ చేసి శ్రీజ గురించి మాట్లాడుతుంది కీర్తి. అభయ్ ఓకే చెప్పేస్తాడు. ఇద్దరిని ఇంట్లో డ్రాప్ చేయడానికి అభయ్యే వస్తాడు. బాయ్ అన్నా అండ్ గుడ్ నైట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వండర్ఫుల్ ఈవినింగ్ అంది. ఇట్స్ ఓకే, నో థ్యాంక్స్. రేపటి నుంచి కీర్తితో పాటు నువ్వు కూడా ఆఫీస్కి వచ్చే. ఓ, పర్మిషన్ ఇచ్చేసారా? థ్యాంక్ యూ అంటూ నవ్వుతూ లోపలికి వెళ్తుంది శ్రీజ. థ్యాంక్ యూ కీర్తి, పార్టీకి వచ్చి అందరికీ సంతోషాన్ని ఇచ్చావు. నేనేం చేశాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది. బాయ్, వెళ్ళి రెస్ట్ తీసుకో, గుడ్ నైట్ అని కార్ తీస్తాడు అభయ్. కీర్తి వెళ్ళిపోతుంది. అభయ్ కారులో వెళ్తున్నాడు. రాత్రి 8 గంటలకి ఐశ్వర్య గెస్ట్ హౌస్లో. మేడం, వాళ్ళ ఫొటోస్ అంటూ ఐశ్వర్య మనిషి ఫోన్ ఇచ్చాడు. ఐశ్వర్య ఆ ఫొటోస్ చూస్తూ ఉంటుంది. అభయ్ కీర్తి ఎదురెదురుగా కూర్చొనున్న ఫొటోస్, కీర్తి నవ్వుతూ ఫ్రెండ్స్తో మాట్లాడుతున్న ఫొటోస్, పబ్లో రెస్టారెంట్లో కీర్తి ఫొటోస్లో బాగా సంతోషంగా ఉంది. ఆ సంతోషాన్ని చూస్తున్న ఐశ్వర్యకి కోపంతో కళ్ళు ఎర్రబడ్డాయి. ఆవేశంలో మతిపోతుంది. ఎంతసేపు అలా చూస్తూనే ఉంది. 9 గంటల వరకు. ఐశ్వర్య గెస్ట్ హౌస్ ముందు వాచ్మెన్ ఆగకుండా గేట్ని దూసుకొని మరీ కారు లోపలికొచ్చింది. బయట ఉన్న రౌడీలు గన్స్ పట్టుకుని నేరుగా చూపిస్తూ నిలబడ్డారు. ఎవరు అంటూ అడిగింది ఐశ్వర్య. తెలియదు మేడం అంటూ అక్కడున్న వాళ్ళు కూడా ఇద్దరు బయటకు వస్తారు. వచ్చిన వాళ్ళు కరెంట్ షాక్ కొట్టినట్లు చూస్తూ నిలబడ్డారు. కారులో నుంచి స్టైల్గా దిగి కళ్ళకి షేడ్స్ పెట్టుకుని నిల్చుని హాయ్ అని ఫింగర్స్ ఊపుతూ చిన్న నవ్వుతో చెప్పాడు అభయ్. ఇప్పుడేగా రెస్టారెంట్ నుంచి బయలుదేరాడు, అప్పుడే ఇక్కడికి ఎలా వచ్చాడు అంటూ స్టర్నే నిలబడ్డాడు ఒక రౌడీ. నడుచుకుంటూ వాళ్ళని దాటుకుని లోపలికి వెళ్ళాడు అభయ్. అభయ్నే చూస్తూ నిలబడ్డారు. హలో ఐశ్వర్య. ఎవరా అని చూస్తే అభయ్. అభయ్కి ఎలా గెస్ట్ హౌస్ తెలిసింది అంటూ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావంటూ అసలే కోపంగా ఉన్న ఐశ్వర్య గట్టిగా అరుస్తుంది. కూల్ డౌన్, ఎందుకంత బీపీ పెంచుకుంటావు? రేయ్, ఎవరైనా మంచినీళ్ళు ఇవ్వండిరా బాబు అంటూ ఐశ్వర్య పక్కనున్న ఇంకో సోఫాలో కాలు మీద కాలేసుకుని కూర్చున్నాడు. ఐశ్వర్యకి చిర్రెత్తుకుని వస్తుంది అభయ్ ప్రవర్తనకి. ప్లీజ్, అంత మర్యాద వద్దు, కూర్చోవచ్చు అన్నాడు. నీకెవడరా ఇచ్చేది మర్యాద అంటూ ఉండగానే ఎదురుగా ఉన్న టీపాయ్ మీద ఉన్న ఫ్లవర్ వాజ్ని తీసి నేలకేసి కొడతాడు. మర్యాద తగ్గింది అంటే ఇంకోసారి ఈ ఫ్లవర్ వాజ్ నీ నెత్తి మీద పగులుతుంది. రే వెదవల్లారా, మీకు డబ్బులిచ్చి మేపుతుంది ఇలా అడ్డమైన వాళ్ళని లోపల వదలడానికి కాదురా, వచ్చి వీటి సంగతి చూడండి అంటూ అరుస్తుంది ఐశ్వర్య ఏమాత్రం భయపడకుండా. అలా అరవగానే వీళ్ళేదో పెద్ద పొడిచేవాళ్ళలాగా రే అంటూ పరుగులు పెడుతూ ముందుకొస్తారు. అభయ్ కూల్గా కోట్ పాకెట్లో ఉన్న గన్ తీసి ఉఫ్ అని గన్ని ఊగుతుంటాడు. ఆ గన్ని చూడగానే ఎక్కడ అడుగులు అక్కడే ఆపేస్తారు. ఎందుకైనా మంచిదని రీసెంట్గానే అఫీషియల్గా తీసుకున్నాను. ఈ గన్ అండ్ ఇంకోటి కూడా ఉంది, అన్అఫీషియల్ గన్. లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు అంటూ వస్తున్న వాళ్ళ వైపు గురి పెట్టాడు. 2 బుల్లెట్స్ దింపాడు. ఆ బుల్లెట్స్ కిందకి ఒకటి పక్కకొకటి దూసుకుని పోయాయి. గురి తప్పింది అనుకోబోతారు, తప్పలేదు, తప్పించాను. మాట్లాడుతూ ఐశ్వర్య వైపు, ఇక్కడ ఈ ఫైటింగ్లు ఈ సీన్లు ఎక్స్పెక్ట్ చేసి నేను రాలేదు. జస్ట్ నీతో కొన్ని విషయాలు మాట్లాడడానికే వచ్చాను. మాట్లాడేసి సైలెంట్గా వెళ్ళిపోతాను. నన్ను కీర్తి ఫాలో చేయడం, ఫొటోస్ తీయడం అన్నీ నేను గమనించలేదని అనుకున్నారు నీ బడుద్దాయిలు. కానీ నేను అన్నీ అబ్జర్వ్ చేస్తూనే వచ్చాను. నేను నీలాగే కొంతమందిని నా చుట్టూ పెట్టుకున్నాను, కానీ ఇలాంటి వేస్ట్ ఫెలోస్ని కాదు, కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళని. అందుకే మీ వాళ్ళు మమ్మల్ని ఫాలో చేస్తుంటే వాళ్ళని మా వాళ్ళు ఫాలో చేశారు. సో నేను ఇక్కడికి ఎలా వచ్చానో ఇప్పుడు అర్థమైందా ఐశ్వర్య అంటూ ఒత్తి పలికాడు అభయ్.
ఐశ్వర్య పెద్దగా ఏమీ ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే ఇదే అభయ్ తనని కిడ్నాప్ చేసి మరీ బెదిరించిన వాడు కాబట్టి అలా చూస్తూ ఉండిపోయింది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.